హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? రీసెంట్గా మా మామయ్య వాళ్ళ కొడుకులు పెళ్ళయింది కదా, చిన్న మామయ్య కొడుకు అత్తోరింటికి అయితే వెళ్తున్నాం అనమాట యానాల్ భోజనంకి. సో వెళ్ళే దారిలో శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం అని చెప్పి పాలకొండ దగ్గర అయితే ఉంది. ఇంకా ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కదా అని చెప్పేసి దారిలోనే ఈ టెంపుల్కి అయితే ఒకసారి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే అసలు సండే కానీ ఇంకా ఫ్రైడే అలా ఖాళీ ఉండదు, చాలా ఫేమస్. ఇంకా చక్కగా అందరూ కూడా బోనాలు గట్టా ఇస్తూ ఉంటారు అనమాట. ఇంకా మేకలు, అలాగే ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకోవడానికి సండే ఎక్కువ వస్తూ ఉంటారు. అలాగే ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని వస్తూ ఉంటారు అనమాట. ఇది ఎంట్రన్స్. ఈ విధంగా దేవుని దర్శనం చేసుకొని అమ్మవారిని బయటకు అయితే వచ్చేసాము. బయట ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి ఒక ఫోటో తీసుకొని మేమైతే ఇప్పుడు కొత్తూరు వెళ్తున్నాం అనమాట. వాళ్ళ హౌస్ అయితే కొత్తూరు దగ్గర. సో ఇంకా మా మామయ్య అయితే మేము వెళ్తామని చెప్పి ఈ విధంగా స్కార్పియో అయితే బుక్ చేశాడు. ఇంకా హ్యాపీగా అందరం కూడా వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఇంకా మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనేసి అనుకున్నాం అనమాట. చాలా పెద్ద ఇల్లు, ఇంకా అందులోన డైలీ కూడా ఒక 20 to 30 మెంబర్స్ అయితే డైలీ ఉంటారు. ఇంకా అందరూ వాళ్ళ ఫ్యామిలీ కలిస్తే కనుక ఒక 50 to 60 మెంబర్స్ ఉంటారంట. చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇదంతా వెనకంతా రిజర్వాయర్ అనమాట, కొత్తగా చేసింది. ఇంకా భోజనాలకైతే అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంకా పైకి అంత ఇల్లంతా చూసాము, చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది. సో ఇంకా డైరెక్ట్గా మా అమ్మ కూడా విలేజ్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసింది. ఇంకా మా బాప ఇంకా మా అమ్మ మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా కొత్త పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా భోజనం టైం అయిపోయిందని చెప్పి మా అత్తాల కూతురు యూట్యూబ్ వాళ్ళ మమ్మీ అని చెప్పేసి అంటుంటే ఇంకా ఫన్నీగా లేచి వెళ్ళిపోతుంది. ఇంకా మా అన్నయ్య అయితే ఎప్పుడు ఫొటోస్లకి బిజీగా ఉంటాడనమాట. ఇంకా ఈ విధంగా తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే అందరం కూడా ఒక దగ్గరికి అయితే చేరిపోయాము.
ఫైనల్గా ఈవినింగ్ టైంలో బయలుదేరాము 4 o'clockకి అలాగా. ఇంకా అందరూ కూడా ఇప్పుడు కూడా వీడియోస్ ఫొటోస్ అని అడుగుతున్నారు. ఇంకా నాకైతే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా స్వీట్ మెమరీగా ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి ఈ విధంగా తీసుకుంటూ ఉంటాను. ఇంకా మా మామయ్య అక్కడే నించున్నారు. ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే ఒక 2 క్యాబ్స్ అలాగే ఒక 2 ఆటో ఇంకా స్కార్పియోతోనైతే వచ్చామన్నమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే రిజర్వాయర్ మీదుగా వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలోనే ఇంకా సీతంపేట అయితే ఉంది. సో ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు సైకిల్ ఇవేవి తొక్కలేదు కాబట్టి ఫైనల్గా సీతంపేట అయితే నేను, మా హస్బెండ్ అలాగే మా బావ అలాగే మా మాలతి వచ్చాము. ఇంకా మేమందరం కలిస్తే మామూలుగా ఉండదు. ఇంకా అక్కడ ఏవైతే ఉన్నాయో అన్ని గేమ్స్ కూడా ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది చూసారు. ఫైనల్గా సీతంపేటలో ఉన్న గేమ్స్ అన్నీ అయితే ఆడేశాను. ఇంకా ఈ రోజైతే ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.